రాయలూం గ్రామంలో చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి 8వ వార్షికోత్సవం, నిన్న అభిషేకాలు, ఈరోజు అన్న సమారాధన మరి పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తుల సహకారంతో రాయలూం గ్రామ మాజీ సర్పంచ్ సభ్యులు గారు, వైస్ ప్రెసిడెంట్ సోమరాజు గారు, అలాగే వినాయకు, గ్రామ ప్రజలు అందరూ కూడా మరి స్వామివారి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 10,000 మంది తోటి అనుసంతరణ చేస్తారు. ఈ స్వామివారి ఆశీస్సులు ఈ గ్రామంకి, అలాగే మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ ఆయుర్వేద అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఈ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఎన్నో కార్యక్రమాలు రాయలూం గ్రామానికి చూస్తే మరి గ్రామదేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి గుడి కానీ, అలాగే శ్రీ బాల త్రిపుసుందరి రామలింగేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసంలో లక్షపత్రి పూజ చేయడం కానీ, ఈ వీరాంజనేయ స్వామి కానీ, అలాగే విజయసాయినాథ మందిరం కానీ, అన్ని గ్రామంలో అన్నీ కూడా అన్ని సర్వమతాలకు సంబంధించిన గుళ్ళు, అలాగే అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఈ గ్రామంలో అన్ని దేవుళ్ళని కూడా ఎంతో చక్కగా అలంకరించుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆ స్వాముల యొక్క మరి పూజలు చేసి ఈ ప్రజల యొక్క అభిమానం పొంది ఆ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్తున్న గ్రామం ఇది. ఈ ఆంజనేయ స్వామి గుడి వస్తే దీని చుట్టూరు ఇంచుమించు 32, 33, 34, 35 వార్డులు రాయలూం చిన్నరానికి మరి సెంట్రల్ పాయింట్ ఉంటుంది వీరాంజనేయ స్వామి ఆలయం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి యొక్క భక్తిలో ప్రతిరోజు సేద తీరుతూ రాబోయే రోజుల్లో కూడా అందరికీ కూడా మన భీమవరం నియోజకవర్గం కానీ, మన రాయలూం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ కూడా ఆయుర్వేద అష్టైశ్వర్యాలు ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అలాగే ఈ ప్రాంత అభివృద్ధి ముందుగా తీసుకెళ్లాలని, ఈ రాష్ట్రం కూడా దేశంలో అగ్రగామంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి వీరాంజనేయ స్వామి ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటూ, జై హింద్, జై ఆంజనేయ స్వామి.